హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మా హస్బెండ్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నారండి. అది ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఏమేం కావాలంటే ఇంగ్రీడియంట్స్ ఆనియన్, ఇంకా హాఫ్ టమాటో, అండ్ మనకి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ మిర్చి, లేదంటే నార్మల్ కొన్నైనా చాలు, ఒక 5 to 6, అండ్ ఎగ్స్, అండ్ ఒక బ్రెడ్ ప్యాకెట్, అంతేనండి. సో ప్రాసెస్కి వస్తే ఆనియన్స్ ఇక్కడ చిన్న చిన్న కట్ చేసుకుంటున్నారు ఆయనే. నేను ఏమీ చేయలేదు అసలు, మొత్తం మా హస్బెండే చేసేసుకున్నారు. జస్ట్ నేను ఏమేమి కావాలంటే పక్కన తీసి పెట్టాను అంతే. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాము. మిర్చి ఏంటంటే మీకు మిర్చి మీ దగ్గర ఉన్న ఏదో యూస్ చేస్తున్నారో దీనికి అవి కొంచెం కారం ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. లేదు కారం అంతా లేదంటే కొంచెం ఒక 2 ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే కొంచెం లైట్గా స్పైసీ ఉంటేనే బెటర్గా ఉంటుంది కదా. ఇఫ్ పిల్లలు కూడా పెట్టేది ఉంటే మాత్రం మిర్చి అవాయిడ్ చేయడమే బెస్ట్, ఒక్కటి వేస్తే చాలు. నెక్స్ట్ టమాటాను కూడా ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇవే ఇంగ్రీడియంట్స్. ఇవి కట్ చేసేసుకున్నాక మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసేసుకొని అందులో ఎగ్ వేసేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్ వేసేసుకుంటున్నాడు, ఇంకొన్ని పక్కన పెట్టేసుకుంటున్నాం. మళ్ళీ మనం బ్రెడ్ ఆమ్లెట్ అయినాక కొంచెం అలా నంజుకుంటూ తింటే బాగుంటాయి కదా ఆనియన్స్, అందుకోసం కొన్ని పక్కన పెట్టేస్తున్నాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ కొన్ని మిర్చి కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ హాఫ్ టమాటో అది కూడా వేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ వేసేసుకోవాలి, బ్రేక్ చేసేసుకొని. ఏంటంటే ఇక్కడ మేము 2 చేస్తున్నాం, అంటే ఏమంటారు 4 slices అంటే 2 బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ 3 తీసుకుంటున్నాం. లేదు మేము కొంచెం థిక్గా ఆమ్లెట్ ఎక్కువ ఉండాలంటే ఇంకో 2 ఎక్కువ వేసేసుకోండి ఎగ్స్. సో ఇక్కడ 3 ఎగ్స్ తీసేసుకొని బ్రేక్ చేసేసుకొని ఇప్పుడు అన్నిటిని కొంచెం దాంట్లోకి కొంచెం కారం పొడి వేస్తున్నాం. ఇక్కడ మిర్చి వేసాం కదండి, సో మా మిర్చిలో అంత కారం లేదు, సో కొంచెం కారం పొడి వేస్తున్నాం. కారం పొడి, కొంచెం సాల్ట్ వేస్తున్నాం. అండ్ అలాగే లాస్ట్లో కొంచెం పసుపు వేయండి. లేదు మీరు పిల్లలకు కూడా పెడతామంటే ఏమైనా గరం మసాలా అలా వేసుకుంటే మాత్రం వద్దు. మీరు పెద్దవాళ్ళు మాత్రం తింటే మాత్రం గరం మసాలా అలాంటివి వేసుకోండి. పిల్లలకు వద్దు కదా, అలాంటివి అవాయిడ్ చేయడమే బెటర్. సో మేము మా బాబుకు కూడా పెడతాం కాబట్టి ఇక్కడ దీంట్లో ఏం గరం మసాలా అంటే ఏం యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు అన్నిటి ఈ 3 ఉన్నాయి కదా, దీన్ని మొత్తం థిక్గా కలిపేసుకోవాలి. అన్ని ఈ మన ఎగ్లోకి ఇంత త్వరగా కలదు కదా ఈ కారం పొడి, అలా అందుకోసం కొంచెం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ లోపు అది కొంచెం మంచి థిక్గా తయారవుతుంది. సో మనం ఈ తర్వాత ఏం చేయాలంటే బ్రెడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, మేమైతే ఇక్కడ నందిని వాడుతున్నాం, మీరు ఏదైనా వాడచ్చు, మీకు ఏది అవైలబుల్ ఉంటుంది. నందిని బ్రెడ్ అంటే కొంచెం టేస్టీగా ఉంటుంది, అందుకే ఇది యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాం, లేదంటే మీరు బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, ఏదంతా అయినా బాగుంటుంది. సో ఇక్కడ బ్రెడ్ తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం థిక్గా ఉన్న మందంగా ఉంటుంది కదా, అడుగు మందంగా ఉన్నది ఒకటి ఏదైనా పాత్ర తీసేసుకోండి. ఏంటంటే మన బ్రెడ్లు కొంచెం త్వరగా ఏమంటారు బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఆమ్లెట్ కూడా బాగా వస్తుంది, నాన్ స్టిక్ కాబట్టి త్వరగా లేస్తుంది ఆమ్లెట్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాం. కొంచెం వీడియో క్లారిటీ లేదండి, ఎందుకంటే ఇది నైట్ టైం తీసింది. మా నైట్ డిన్నర్ ఇంతేనండి, ఎక్కువ ఏం తినలేదు. సో ఫస్ట్ మనం బ్రెడ్కి స్లైసెస్ ఉంటాయి కదండి, స్లైసెస్ కట్ చేసుకోకముందే మన సైడ్స్ ఉంటాయి కదండి బ్రౌన్ కలర్వి, అవన్నీ కట్ చేసేసుకున్నాడు ఈయన. కట్ చేసుకొని 2 sides కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. లేదంటే ఇక్కడ మీరు బటర్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు, బటర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ మా ఇంట్లో బటర్ లేదు కాబట్టి మేము ఆయిల్తోనే చేసేస్తున్నాం. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదండి, ఆనియన్స్ టమాటా మిర్చి వేసినాం కదా, అదంతా దీంట్లో వేసేయాలి. సో ఇక్కడ మేము 4 చేస్తున్నాం కదండి, 4 slices, అందుకే ఇంకో 2 కూడా ఇప్పుడే ఫ్రై చేసేసుకుంటున్నాం. త్వరగా ఫ్రై అయిపోతుంది. మరీ ఎక్కువ బ్లాక్ అవ్వకుండా చూసుకోండి, మరీ ఎక్కువ బ్లాక్ అయితే కొంచెం చేదుగా వస్తుంది బ్రెడ్. సో లైట్గా ఫ్రై అయితే చాలు. ఇంకా మీ దగ్గర టోస్టర్ ఉండి ఇంకా చాలా బాగుంటుంది, లేదంటే ఇలా ప్యాన్ పైన కూడా చేసేసుకోవచ్చు, ఇది కూడా బాగానే ఉంటుంది.
సో ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసి ఆమ్లెట్ వేయడమే. చూడండి, ఇలా ఆమ్లెట్ వేసినాక కొంచెం ఆయిల్ సైడ్స్కి వేస్తే మనకి కింద నుంచి కూడా బాగా ఉడుకుతుంది, కొంచెం త్వరగా తీయనీకి వస్తుంది. సో ఇలా చేసేసినాక కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే బెటర్. బాగా ఉడుకుతుంది ఆమ్లెట్. మనం వేసిన ఇవన్నీ కూడా బాగా ఉడుకుతాయి. సో కొంచెం అలా ఫ్రై అయినాక మనం ఇందాక ఫ్రై పక్కన చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ స్లైసెస్, దాని మీద పెట్టడమే. అలా పెట్టేసినాక కూడా కొంచెంసేపు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇంకోసారి టర్న్ చేసుకోండి మన ఆమ్లెట్ని. అంతేనండి, చాలా చాలా ఈజీ. అసలు మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు. లేదంటే మీ హస్బెండ్స్ కూడా ట్రై చేసేసేయండి. ఎవరైతే ఇక్కడ హౌస్ వైఫ్స్ చూస్తున్నారో లేదంటే ఎంప్లాయీస్ చూస్తున్నారో మీ హస్బెండ్స్తో ట్రై చేయండి, మ్యారీడ్ ఉమెన్ అయితే. లేదంటే మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేయొచ్చు దీన్ని. కొంచెం టేస్టీగా తినాలనిపిస్తుంది కదా. మెయిన్గా ఈ వర్షాకాలం కొంచెం సాయంత్రం అవగానే మనకి ఈవినింగ్లో బయటికి వెళ్ళి తినేదనుకుంటే మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్దీ కదండి. హెల్దీ ప్లస్ ఈజీ కూడా. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏమంటున్నారంటే అసలు వీడియో కోసం అన్న తిరుగుతుందో లేదో, కింద పడిపోతుందో ఏమని భయం వేస్తుంది అంటున్నాడు. సో పర్లే, బాగానే చేశాడు చూడండి, బాగానే తిరిగింది. ఆమ్లెట్ కూడా బాగా వచ్చింది చూడండి. కొంతసేపు ఒక 1 minute అట్లా మూత పెట్టేసుకున్నాడు. తర్వాత తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినడమే. దీంట్లోకి ఏదంటే ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయండి. మా బాబు కూడా తిన్నాడు, అంటే చిన్నపిల్ల కూడా తినొచ్చు, అంత బాగుంది. ఎలాంటి కారం కూడా ఏమి ఎక్కువ లేదు, మసాలా కూడా వేయలేదు కదండి. సో పిల్లలకు కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. సో మరి ఇంత చేసిన మన చెఫ్ని కూడా చూపించాలి కదండి. ఇతనే అండి మా హస్బెండ్. చూడండి చెమటలు కక్కుకుంటే ఎలా చేస్తున్నాడో, చాలా కష్టపడిపోయినాడు దీనికోసమే. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.